నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. ఐటీ కంపెనీల ముసుగులో జరుగుతున్న కార్పొరేట్ జిహాద్ మరోసారి బయటపడింది. పూణేలోని విప్రో కార్యాలయంలో ఒక హిందూ మహిళా ఉద్యోగిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆమెను మతం మారమని నిరంతరం ఒత్తిడి చేశారు. షాహీనా రఫీక్ అనే సహోద్యోగి ఆమెను వేధించడం మొదలుపెట్టింది. హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాంలోకి మారాలని బలవంతం చేశారు. ఒక ముస్లిం వ్యక్తితో సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఈ విషయాన్ని హిందూ జన జాగృతి సమితి బయటపెట్టింది. బాధితురాలు ఒంటరిగా ఉంటుందని తెలిసి ఆమె వ్యక్తిగత జీవితంలోకి అనవసరంగా జోక్యం చేసుకున్నారు. విధుల్లో ఉన్నప్పుడు కూడా ఆమెను మానసిక వేధింపులకు గురి చేశారు. పనికి సంబంధం లేని విషయాలపై వ్యక్తిగత ఫోన్ నెంబర్కు కాల్ చేసేవారు. అసభ్యకరమైన మరియు వ్యక్తిగత ప్రశ్నలతో ఆమెను ఇబ్బంది పెట్టేవారు. ఒంటరిగా ఎలా బతుకుతున్నావు, లైంగిక అవసరాలు ఎలా తీర్చుకుంటున్నావు అని నీచంగా మాట్లాడేవారు. ముస్లిం వ్యక్తితో సంబంధం ఉంటేనే సుఖంగా ఉంటావని నమ్మబలికారు. దుబాయ్లో స్థిరపడాలని ప్రలోభపెట్టారు. చివరకు ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి కల్పించారు. ఇది కేవలం వేధింపులు మాత్రమే కాదు, మత మార్పిడికి జరిగిన కుట్ర. టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అలాగే ఎస్బీఐ తర్వాత ఇప్పుడు విప్రోలో ఈ ఘటన వెలుగు చూసింది. కార్పొరేట్ కార్యాలయాల్లో హిందువుల పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. హింజావాడి పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. సంస్థకు వ్యతిరేకంగా లీగల్ నోటీస్ కూడా జారీ చేశారు. బాధితురాలు తన గౌరవాన్ని, ఉద్యోగాన్ని కోల్పోయారు. నిందితులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఐటీ హబ్లలో జరుగుతున్న ఈ అరాచకాలను ఎవరు ప్రశ్నించడం లేదు. పెద్దగా దీనిపైన ఉద్యమాలు, పోరాటాలు కూడా జరగట్లేదు. అప్పుడప్పుడు మాట్లాడుకొని మర్చిపోతున్నాం. హిందూ ఉద్యోగుల భద్రత అసలు ఎక్కడ ఉంది? సంస్థ యాజమాన్యం ఎందుకు మౌనంగా ఉంటుంది? విప్రో లాంటి ఒక పెద్ద సంస్థ, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలున్న వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న సంస్థ ఇలాంటి వాటిని చూసి చూడనట్టు ఉండటంలో మతలబు ఏంటి? మత మార్పిడిని నిరాకరించినందుకే ఈ శిక్ష. సదరు బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె మత మార్పిడిని ఒప్పుకోనందుకు ఉద్యోగం రాజీనామా చేసి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురైందా? అలాగే రకరకాల మాటలతో మానసిక క్షోభను కూడా అనుభవించాల్సి వచ్చిందా? ఇది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. అంతేకాకుండా ఒక మహిళా సహోద్యోగిని మరొక మహిళను ఇలా వేధించడం రెగ్యులర్ ప్యాటర్న్గా కనిపిస్తుంది. టీసీఎస్లో అయినా, ఇక్కడైనా, ఎక్కడైనా సరే. దీని వెనుక పెద్ద ముఠా ఏమైనా ఉందా? టీసీఎస్లో మాదిరిగా హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని మనం ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు. బాధితురాలికి న్యాయం జరగాల్సిందే. నిందితులు ఎవరైనా సరే వదిలిపెట్టకూడదు. ఇలాంటి శక్తులు వ్యవస్థను పాడు చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. విప్రో సంస్థ తన బాధ్యతను గుర్తించాలి. అంతర్గత విచారణల పేరిట కాలయాపన చేయకూడదు. బాధితురాలి రాజీనామాకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరగాలి. హిందువులను మతం మార్చడమే లక్ష్యంగా కొందరు పనిచేస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు, డౌట్ అక్కర్లేదు. ఇది కేవలం ఉద్యోగ సమస్య కాదు, సంస్కృతిపై దాడి. ఈ అన్యాయాన్ని అందరూ ప్రశ్నించాలి. సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. హిందూ జనజాగృతి సమితి చేస్తున్న పోరాటం అభినందనీయం. సత్యం వెలుగులోకి ఖచ్చితంగా రావాల్సిందే. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద, అలాగే కార్పొరేట్ సంస్థల మీద, చివరాఖరకు మనందరి మీద కూడా ఉంది. మనం పూనుకుంటే తప్ప ఇలాంటివి ముగింపు పలకలేం. ఇలాంటి వాటికి ముగింపు పలకలేం. కంపెనీ పాలసీలు బాధితులకు రక్షణ కల్పిస్తున్నాయా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉద్యోగి ఆత్మగౌరవం కంటే మతమే ముఖ్యమా? ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ ఘటన ఐటీ రంగంపై ఒక పెద్ద మరక. బాధితురాలికి తగిన పరిహారం కూడా చెల్లించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. న్యాయ వ్యవస్థపైనే ఇప్పుడు అందరి ఆశలు ఆధారపడి ఉన్నాయి. దేశభక్తులందరూ ఈ విషయంపై ఖచ్చితంగా మేల్కొనాల్సిన అవసరం అయితే ఉంది. టీసీఎస్ సంస్థ గురించి మనం కొన్ని రోజుల కిందట చాలా పెద్ద ఎత్తున దుమారం రేగితే అందరము మాట్లాడుకున్నాం. అక్కడ
కొంతమంది పురుషులతో కలిపి పురుషులతో సహా నిడా ఖాన్ అనే ఒక మహిళ కూడా హెచ్ఆర్ స్థానంలో ఉండి, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ స్థానంలో ఉండి హిందూ మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని లొంగదీసే ప్రయత్నం చేసి మగవారు ఎవరైతే ఉన్నారో ముస్లిం మగవాళ్ళు టీసీఎస్లో పనిచేసే వాళ్ళు వాళ్లకు దగ్గరికి వీళ్ళని పంపించి లైంగికంగా దోపిడీకి గురి చేసింది. అదే రకమైన ప్యాటర్న్ మనకు ఇప్పుడు తాజా విప్రో వివాదంలో కూడా కనిపిస్తోంది. ఇక్కడ కూడా ఒక మహిళ సాటి మహిళని మానసికంగా బలహీనపరిచి లొంగదీసుకునే ప్రయత్నం చేసి తన మతానికి సంబంధించిన మగవారికి అప్పజెప్పే కుట్ర చేసింది. అదృష్టవశాత్తు ఇక్కడున్న బాధితురాలు రాజీనామా చేసి బయటకు వచ్చేసి ప్రమాదం నుంచి బయటపడింది. కానీ ఆమెకు జరిగిన నష్టం మాత్రం జీవితంలో పూడ్చలేంది. మానసికంగా క్షోభ అనుభవించడమే కాకుండా ఆర్థిక నష్టం, అలాగే అభద్రత. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలిసి ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు అశ్లీలంగా అసభ్యంగా ఆమెతో కాల్స్ మెసేజ్ చేయడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. అయితే బాధితురాలు చెప్పిందంతా నిజమేనా? ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ లవ్ జిహాద్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది కాబట్టి ఇది కూడా నిజం అనుకుంటున్నారు. కానీ నిజానిజాలు తేల్చాల్సింది దర్యాప్తు సంస్థలు, పోలీసులు, అలాగే చివరాఖరికి కోర్టు. తాజా విప్రో కంపెనీలో జరిగిన లవ్ జిహాద్ సమస్య, లవ్ జిహాద్ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి. కోర్టుకు వెళ్ళిన తర్వాత అసలైన నిజానిజాలు బయటపడతాయి. జై హింద్.